కన్నప్ప మూవీ చూస్తున్నా నిజంగా నాకైతే మాత్రం చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇంకో విషయం ఏంటంటే మెయిన్ ఇండస్ట్రీకి మరో ప్రభాస్ దొరికేసాడు అనిపించింది. అంతా బాగుందన్న. సెకండ్ హాఫ్లో వస్తాడు ప్రభాస్, సెకండ్ హాఫ్లో వస్తాడు అన్నారు కానీ నాకైతే థియేటర్ కూర్చున్నా కాడి నుంచి కనపడుతున్నాడు ప్రభాస్. ఎందుకంటే ఆ హైట్, ఆ పర్సనాలిటీ ఈక్వల్ టు ప్రభాస్ లెవెల్కి తగ్గట్టుగా విష్ణు ఈ రోజున నిలబడ్డం. ఎందుకు పనికిరాడు కామెడియన్గా అనుకున్న విష్ణు ఈ రోజున ప్యాన్ ఇండియా స్టార్ అయిపోయాడు అన్న. అంతా బాగుంది. అంటే లాస్ట్ హాఫ్ అన్ అవర్ అయితే మాత్రం గూస్ బంప్స్ అని చెప్పొచ్చు. అసలు ఆ క్లైమాక్స్ అయితే ప్రతి ఒక్కరు కంటెంట్ పెట్టుకున్నారు. ఏడుపు నిజంగా ఈ రేంజ్ యాక్టింగ్ చేయగలడా విష్ణు అన్న దగ్గర, ఇంత టాలెంట్ ఉందా, ఈ రేంజ్ పర్ఫార్మెన్స్ చేయగలడా అన్నట్టు అనిపించింది. చాలా అంటే చాలా బాగుంది. ఎందుకంటే డైరెక్షన్ బాగుంటే ప్రతి ఆర్టిస్టు చేయగలడు. ఇందులో మన డైరెక్టర్ ముఖేష్ కుమార్ గారు చాలా అంటే చాలా బాగా చూపించుకొచ్చారు. అంటే స్క్రీన్ ప్లే, మన విష్ణు అనే స్క్రీన్ ప్లే స్టోరీ అయిందే. సో చాలా అంటే చాలా బాగుంది. నాకైతే మాత్రం సినిమా మాత్రం ఓవరాల్ నచ్చింది. ఇది ఒక ఆస్కర్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. నిజం చెప్తున్నా, లాస్ట్ క్లైమాక్స్ అయితే మాత్రం ఇది ఆస్కర్ లెవెల్ పర్ఫార్మెన్స్ అనిపించింది. అంతా బాగుందన్న సినిమా. సో విష్ణు అన్న లైఫ్లో ద బెస్ట్ మూవీకి ఇది ఖచ్చితంగా నిలబడిపోతుంది అన్న. సినిమా బ్లాక్ బస్టర్ హిట్. సినిమా ఎలాంటి డౌట్ లేదు. నిజంగా చాలా మంది ట్రోల్ చేశారు కదా, ట్రైలర్ గిట్ల వచ్చినప్పుడు, ట్రీజర్ గిట్ల వచ్చినప్పుడు చాలా మంది ట్రోల్ చేశారు. కానీ సినిమా మత్తిపోతుందన్న. మనం అనుకున్న దానికంటే 10 రెట్లు ఎక్కువ ఉంది. సినిమా చాలా చాలా బాగుంది. నిజంగా ఇంటర్వెల్ బిఫోర్ ఒక లెక్క అయితే, ఇంటర్వెల్ ఆఫ్టర్, ఇంటర్వెల్ తర్వాత అయితే వేరేలా ఉంటుంది. అంటే సినిమా అనేది ఇట్లా స్లోగా వెళ్తుంది. ఇంటర్వెల్ తర్వాత ప్రభాస్ అన్న ఎంట్రీ తర్వాత ఉంటుంది అన్న. సినిమా ఎక్కడ ఆగదు. సాంగ్స్ కానీ, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆర్ఆర్ కానీ, క్లైమాక్స్ అయితే అదరగొట్టారు. మోహన్ బాబు గారు అయితే క్యారెక్టర్ వైజ్గా ఇరగదీశారు. చాలా రోజుల తర్వాత మోహన్ బాబు అంటే ఏంటో అనేది మళ్ళీ చూపించాడు. మంచు ఫ్యామిలీకి మంచి రోజులు వచ్చినాయి. నిజంగా మంచు మనోజ్ అన్న సినిమా చూడడం, ఇంకా అసలు ఇంకా పాజిటివ్ వైబ్రేషన్స్ రావడం, థియేటర్ బ్లాక్ బ్లాస్ట్ కావడం అనేది క్రేజీ. అంటే ఫస్ట్ షోకే ఇంత బాగా రెస్పాన్స్ అనేది ఇంతవరకు ఏ సినిమా రాలేదు. తెలుగు ఇండస్ట్రీలో మరో 10 సంవత్సరాలు చెప్పుకునే సినిమా అనమాట కన్నప్ప. చాలా బాగుంది భయ్య. మంచు విషయం గురించి చాలా మంది ట్రోల్ చేసిన వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా చెప్తున్నా, మంచి రాటి దించిండు. సినిమా మామూలు లేదు భయ్య. యాక్టింగ్ పరంగా సినిమా మొత్తం తీసుకెళ్లారు. భక్త కన్నప్ప అంటే ఏంటో అనుకున్నాం కానీ సినిమా మించిపోయింది. అసలు క్యారెక్టర్ వైజ్ కానీ, ఆ డైలాగ్ డెలివరీ కానీ, యాక్టింగ్ కానీ, నిజంగా క్లైమాక్స్ అయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కంటతడి పెట్టుకుంటారు భయ్య. చాలా బాగుంది సినిమా, సూపర్.